దేవాలయాల్లో జరుగుతున్న దుర్ఘటనలపై చంద్రబాబు సమాధానం చెప్పాలని వైసీపీ రాష్ట్ర రైతు విభాగం నాయకులు మధుసూదన్ రెడ్డి ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అభివృద్ధి కన్నా అరాచకాలు, అన్యాయాలు ఎక్కువయ్యాయని విమర్శించారు. హిందూ సమాజానికి సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎక్కువ పాపాలు చేస్తున్నారు జనాలు. ఆ పాపాలు తీర్చుకోవడం కోసం గుడులకి దర్శనానికి వెళ్తూ ఉన్నారు. కాబట్టి ఎక్కువ ఆదాయం దేవాదాయ శాఖకి ఎక్కువ ఆదాయం వస్తుందనేటువంటి ఒక మైండ్ సెట్లో చంద్రబాబు నాయుడు గారి పాలన ఈరోజు జరుగుతుంది. అందుకే ఆయనకి గుడులన్న హిందుత్వం పైన నమ్మకం లేదనే మాదిరిగా ఈరోజు జరిగేటువంటి దుర్ఘటనలు నిదర్శనంగా కనిపిస్తున్నాయి. సాక్షాత్తు హోంమంత్రే చెప్తా ఉంది. హోంమంత్రి గారు, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనాయుడు గారు, ఇన్ఛార్జి మినిస్టర్, వీరందరితో సహా 5 మంది మంత్రులతో ఈ యొక్క కార్యక్రమాన్ని మేము పర్యవేక్షిస్తున్నాం. పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నాం. ఇది సంవత్సరానికి ఒక్కరోజు వచ్చేటువంటి చందనోత్సవం. భక్తులు ఎంతో ఆశలతో, భక్తిభావంతో స్వామివారి నిజరూప దర్శనాన్ని దర్శించుకోవడం కోసం ఇక్కడికి లక్షలాది మందులుగా వస్తారు. ఒరిస్సా రాష్ట్రం నుంచి, అటు తమిళనాడు నుంచి, తెలంగాణ నుంచి, ఆంధ్ర నుంచి, కర్ణాటక నుంచి భక్తులందరూ కూడా ఎంతో విశ్వాసంతో వస్తారు. వాళ్ళందరికీ కూడా 5 మంది మంత్రులు పర్యవేక్షణలో ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయనేటువంటిది సాక్షాత్తు హోంమంత్రి అనిత గారు ఇచ్చిన స్టేట్మెంట్. కానీ 5 మంది మంత్రులు పర్యవేక్షణలో జరిగినటువంటి ఈ కార్యక్రమంలో ఇటువంటి అనైతికమైనటువంటి దుర్ఘటన జరగడం బాధ్యత ఎవరు వహిస్తారు? చంద్రబాబు నాయుడు గారు వహిస్తారా? ఈ 5 మంది మంత్రులు వహిస్తారనేటువంటిది మీ ద్వారా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సూటిగా ప్రశ్నిస్తున్నా. నిజంగా వాళ్ళకి నీతి నిజాయితీ ఉంటే, హిందుత్వం మీద నమ్మకం ఉంటే, దేవుడి మీద భక్తి విశ్వాసాలు ఉంటే, ఏదో ఒక ఏఈనో, డిఈనో, ఎస్సీనో లేకుంటే ఆ టెంపుల్ ఇన్స్పెక్టర్నో బాధ్యత వహించకుండా వీళ్ళల్లో ముఖ్యమంత్రి గారు కానీ, లేకుంటే హోంమంత్రి గారు కానీ, లేకుంటే దేవాదాయ శాఖ మంత్రి కానీ, అక్కడ ఉన్న ఇన్ఛార్జ్ మంత్రి కానీ ఎవరో ఒకరు బాధ్యత తీసుకొని బాధ్యత వహిస్తే హిందూ సమాజం హర్షిస్తుందని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా వాళ్ళని. అనిత గారు ఈ దుర్ఘటన జరిగిన తర్వాత అనిత గారు వచ్చి ఆయన చెప్తున్నారు, దీనంతా కూలంకుషంగా మనం అవగాహన చేసుకోవాలి. ఇది ఎప్పుడు కట్టారు, ఎక్కడ కట్టారు, ఎందుకు కట్టారు అనేటువంటిది అన్నీ కూడా మనం ఆరాధియాలి, బాధ్యుల్ని శిక్షించాలి అని చెప్పి మాట్లాడుతుంది. అసలు ఆమె ఆ పర్యవేక్షణలో ఏ గోడ ఎప్పుడు కట్టారు, అసలు ఏ కార్యక్రమం, ఏ